హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్రేజీ వీడియో. అసలు ఈ 2026 స్టార్ట్ అవ్వడమే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా స్టార్ట్ అయింది. మనమంతా హమ్మయ్య పీస్ స్టార్ట్ అయ్యాయి, వార్ అయిపోయింది, మన ఐటీ జాబ్ సేఫ్ అని కొంచెం రిలాక్స్ అయ్యే లోపే సీన్ మొత్తం రివర్స్ అయింది. లిటరల్ గా వరల్డ్ వార్ 3 వైబ్స్ వస్తున్నాయి. బయట సిచ్యువేషన్ చూస్తుంటే ఒక పక్క రష్యాలో బాంబుల మోత, ఇంకో పక్క ఇరాన్ లో ట్రంప్ మామ ఎంట్రీ, మధ్యలో ఈ దావోస్ లో రిచ్ పీపుల్ సీక్రెట్ మీటింగ్. ట్రస్ట్ మీ గైస్, ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ చూస్తే మీ మైండ్ బ్లో అయిపోతుంది. అసలు రష్యా ఎందుకు యూటర్న్ తీసుకుంది, పెట్రోల్ రేట్స్ 150 రూపీస్ దాటుతాయా, ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్ గా ఫాస్ట్ అండ్ క్రిస్పీగా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే రష్యా యుక్రెయిన్. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అందరూ ట్రంప్ వచ్చాడు కదా, పుతిన్ తో మాట్లాడి వార్ అయిపోగొడతాడు అని ఫిక్స్ అయిపోయారు. కానీ పుతిన్ ఏం చేశాడో తెలుసా? పీస్ టాక్సా, ముందు నా పవర్ ఏంటో చూపిస్తా అని నైట్ కి నైట్ యుక్రెయిన్ కి సంబంధించిన 2 సిటీస్ లో నెక్స్ట్ లెవెల్లో మిసైల్స్ తో అటాక్ చేశాడు. అసలు పీస్ టాక్స్ జరుగుతున్నప్పుడు ఎవడైనా ఇలా చేస్తాడా? దీన్ని జియో పాలిటిక్స్ లో ఎస్కలేషన్ టు డిఎస్కలేట్ అని అంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, టేబుల్ మీద కూర్చునే ముందే అవతలి వాడిని ఒక రేంజ్ లో భయపెట్టడం అన్నమాట. నా మాట వినకపోతే యుక్రెయిన్ వరల్డ్ మ్యాప్ లో ఉండదు అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీని వల్ల మనకేంటి ప్రాబ్లం అని ఆలోచిస్తున్నారా? మనకు దీని వల్ల పెద్ద ప్రాబ్లమే ఉంది. ఈ దెబ్బకి యూరోప్ మొత్తం షేక్ అవుతుంది. యూరోప్ లో టెన్షన్ ఉంటే అక్కడ ఉన్న క్లయింట్స్ మనకి ఐటీ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. ప్రాజెక్ట్స్ హోల్లో పడతాయి, బడ్జెట్స్ కట్ అవుతాయి. సో మన బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్న టెకీస్ కి ఇది కొంచెం బ్యాడ్ న్యూసే. సో ఐటీ ఎంప్లాయీస్ బీ కేర్ఫుల్ అండ్ అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. కాంపిటీషన్ హెవీగా ఉండబోతుంది. నెక్స్ట్ ఇరాన్ మ్యాటర్ కి వస్తే ఇది ఇంకా డేంజరస్. ఎందుకంటే ఇరాన్ లో పబ్లిక్ వాళ్ళ గవర్నమెంట్ మీద చాలా కోపంగా ఉన్నారు, ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో మన ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడు. హెల్ప్ ఈజ్ ఆన్ ది వే అంటూనే డైరెక్ట్ గా వార్షిప్స్ ని ఇరాన్ బార్డర్ లో పార్క్ చేశాడు. ఇక్కడ వార్ జరిగితే ఎవరు గెలుస్తారు అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎందుకంటే వరల్డ్ లో ఆయిల్ సప్లై అయ్యే మెయిన్ రూట్ ఒకటి అక్కడే ఉంది. ఒకవేళ ఇరాన్ కోపంలో వచ్చి ఆ రూట్ ని బ్లాక్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనం పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు రేట్లు చూసి మనకు హార్ట్ అటాక్ వస్తుంది. పెట్రోల్ రేట్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ పెరిగితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ రేట్స్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ఆకాశాన్ని తాకుతుంది. సో ఇది జస్ట్ ఏదో వార్ న్యూస్ కాదు, ఇట్స్ ఎ డైరెక్ట్ అటాక్ ఆన్ అవర్ సేవింగ్స్. బీ ఫినాన్షియల్లీ ప్రిపేర్డ్ అండ్ అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకోండి. సరే, అన్ని బ్యాడ్ న్యూస్ లేనా, గుడ్ న్యూస్ లేవా అంటే ఉంది. ఇది మాత్రం లిటరల్లీ క్రేజీ అప్డేట్. డేట్ నోట్ చేసుకోండి, 27th January. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక మెగా డీల్ సైన్ అవ్వబోతుంది. దాన్ని ఎక్స్పర్ట్స్ అంతా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం యూరోప్ కి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే హెవీగా టారిఫ్స్ పడేవి, అందుకే మన ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్ట్లీగా ఉండేవి. అండ్ ఇప్పుడు చైనా మీద కోపంతో యూరోప్ మనని బెస్ట్ ఫ్రెండ్ లా చూస్తుంది. ఈ డీల్ ఒక్కసారి సైన్ అయితే 90% వరకు టాక్సెస్ కట్ అయిపోతాయంట. కెన్ యూ ఇమాజిన్? మన ఇండియా నుంచి టెక్స్టైల్ గానీ, లెదర్ గానీ, ఫార్మా గానీ ఈజీగా యూరోప్ మార్కెట్ లోకి వెళ్ళిపోతాయి. దీని వాల్యూ ఏంటో తెలుసా? అంటే మన దగ్గర కొత్త ఫ్యాక్టరీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, కొన్ని లక్షల్లో కొత్త జాబ్స్ వస్తాయి. ఇది మాత్రం జరిగితే మన ఎకానమీ రాకెట్ల పైకి దూసుకెళ్ళిపోతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ కొట్టండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనం 50 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.